నమస్కారం. సుప్రభాతం ఛానల్ను ఆశీర్వదిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ప్రణామాలు అర్పిస్తూ ధర్మ సందేహాల కార్యక్రమంలోకి స్వాగతం. ముఖ్యంగా శివరాత్రి సందర్భంలో కానీ ఏదైనా పెద్ద పండుగ అప్పుడు మనం ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటాం, బట్టలతో సహా అన్నీ కడుగుతూ ఉంటాం. ఇందులో ఫొటోస్ ఉన్నాయనుకోండి, దేవుని ఫోటోలు, అవి అద్దం పగిలినటువంటి ఉంటాయి. విగ్రహాలు కూడా కొంతవరకు భిన్నమైనవి ఉంటాయి. భిన్నమంటే డ్యామేజ్ అయినాయి. వీటిని ఏం చేస్తుంటాం మనం? ఒక సంచిలో పెట్టేసి ఎక్కడో ఊరి చివరిలో పడేస్తాం. ఇన్ని సంవత్సరాలు పూజలు అందుకున్న స్వామి, ఇన్ని వరాలు ఇచ్చినటువంటి ఆ స్వాములు అంత చులకనగా మారిపోయారా మనకు? వాటిని ఏం చేయాలి? అదే సంచిలో భద్రపరిచి నదీ తీరంలో నదిలో వేయాలి. లేనట్టయితే సముద్ర తీరం మనకు సమీపంలో ఉంటే, లేకపోతే సముద్ర స్నానాలకు మనం వెళ్ళాల్సిన అవసరం ఉంటే ఇవి తీసుకొని వెళ్ళి సముద్రంలో వేయాలి. మీకు అందరికీ ఒకటి మాత్రం తెలుసు, ఆలయాలు నిర్మించినప్పుడు పాత ఆలయాలను తీసేసి కొత్త ఆలయం కడుతున్న సమయంలో పాత విగ్రహాలు భిన్నమైతే అవన్నీ భద్రపరుచుకొని యాత్ర కంటే నదీ తీరంలోకి వెళ్ళి అక్కడే వేస్తారు. మరి అలాంటి వాటిని అంత భద్రంగా చేసుకుంటున్నప్పుడు ఇంట్లో దేవుళ్ళను మనం నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సబబు? కాబట్టి నదీ తీరంలో మాత్రమే మీరు భద్రపరచుకోండి. సంవత్సరం తర్వాత కానీ 2 సంవత్సరాలకైనా సరే. ఇప్పుడైతే క్షేత్రాలకు వెళ్తూ ఉంటాం కదా మనం, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ నిమజ్జనం అనేది దాంట్లో చేయాలి. కానీ ఎక్కడో చెత్తబుట్టల్లో వేసినట్టుగా స్వామి వాళ్ళను అగాధంగా ఊరి చివరిలో చెట్లలో వేయటం వల్ల మనం ఇన్ని రోజులు చేసినటువంటి పూజా ఫలితం అంతా కూడా శూన్యంగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది గ్రహించాల్సిందిగా మనవి. ఉపవాస దీక్ష చేస్తూ ఉంటాం. కొంతమంది స్వాములుగా మారిపోతారు, తాత్కాలికమైనటువంటి స్వాములుగా. 21 రోజు, 41 రోజు, 108 రోజులు. రెండోది, మనం సాధారణంగా సోమవారము, శనివారం, శుక్రవారం, గురువారం, మంగళవారాలు ఉపవాసం ఉంటాం. ఎలా ఉంటాం మనం? నేనైనా కావచ్చు. ఉపవాసం ఉన్నవాళ్ళు ఆ ఉపవాసం మొత్తము కూడా స్వామివారికి అర్పితం చేయాలి. ఏ స్వామికి మీరు ఉంటున్నారో, ఏ వారం ఉంటున్నారో, స్వామి భగవన్నామస్మరణ చేస్తూ జాగరణ కార్యక్రమం. అది అందరికీ శివరాత్రి అప్పుడు మాత్రమే జాగరణ అనేది అలవాటు. మిగతా సమయంలో కూడా ఉపవాస దీక్షలో ఉన్నవాళ్ళు భక్తి మార్గంలోనే ఉండాలి. ఇతరులను దూషించకూడదు, బూతు పదాన్ని రానివ్వకూడదు. ఆ రోజు మొత్తం భగవన్నామస్మరణ చేస్తే అది ఎందుకు కలుగుతుంది? మనం ఇతరులను దూషించడం వల్ల ఉపవాస దీక్ష పూర్తిగా విరమణ చేసినట్టే. ఎప్పుడైతే తిడతారో మీరు, అప్పుడు ఉపవాస దీక్ష భంగం కలిగినట్టే. కాబట్టి ఆ రోజు మొత్తం కూడా భగవన్నామస్మరణ చేయడం చాలా ముఖ్యం. రెండోది, దీపోత్సవాలు చేస్తూ ఉంటాం మనం ఆలయానికి వెళ్ళినట్టయితే. ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయం గల దేవాలయాల్లో భక్తుడు లోనికి వెళ్ళడానికి ఆస్కారం లేదు, అర్చకుడు మాత్రమే చేస్తాడు. అందరినీ స్వాగతం చెప్పేటువంటి శివయ్య ఆలయాలు. ఆలయానికి వెళ్ళినట్టయితే దీపోత్సవంలో విగ్రహానికి అతి దగ్గరగా దీపాలు వెలిగించకూడదు, విగ్రహానికి దూరంగా. ఎందుకంటే మనం వెలిగిస్తూ ఉంటే మనకు కొంచెం ఎక్కడైనా చేతికి కాలిందనుకోండి, ఎంతో బాధపడతాం మనం. ఆ స్వామి ఇబ్బంది కాదా స్వామికి? రెండవది, నంది వాహనంకు మాత్రం చాలా దూరంగా పెట్టాలి. నంది అంటే ఏంటి? స్వామికి సేవలో ఉంటుంది, అది ఎప్పటికీ పరుగుల్లో ఉంటుంది. ఆ స్వామి రమ్మన్నప్పుడు మనం దీపాలు పెట్టినప్పుడు నంది ఎలా వెళుతుంది? కాబట్టి నంది వాహనం దగ్గర మాత్రం దూరంగానే దీపాలు వెలిగించాలి. ఇది పుణ్యఫలం, దయచేసి గ్రహించాల్సిందిగా మనవి.